అనేది చట్టం పరిధిలోని అంశం. సో వాళ్ళు ఇచ్చినటువంటి వెసులుబాటు లేదంటే అవన్నీ కూడా ఉంటాయి, అది వేరు. సో ఏంటి ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ హడావిడి ఏంటి? సో వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధుల, లేదనంటే అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి అని చెప్తా ఉంటారు కదా. సో ఏంటి మొత్తం సిట్టు కావలసినటువంటి అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించి పంపించిందా, లేదంటే ఏంటి ఎట్లా ఏమనిపిస్తోంది? సార్, ముందుగా మీకు పెద్దలు అంకమరావు గారికి, జనసేన ప్రతినిధి పేరు నాకు మహేష్ గారు, మహేష్ గారికి ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు, ఒక్క నిమిషం. అయ్యా చెప్పండి. మీకు ముందు నా క్షమాపణ. ఎందుకంటే వారికి ఆగస్టు 15వ తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అదుపులో తీసుకోబోతుందని చెప్పి ఘంటాపదంగా మన సమక్షంలోనే మన డిబేట్లోనే చెప్పాను. నా మాట తప్పిపోయింది. 15 ఆగస్టు అక్కడే అన్నాము. అది మాత్రం తప్పినందుకు మీకు నేను పెద్దలు సార్, మీరు అదేంటి సార్, పెద్దలు మీరు మీ అనాలిసిస్ మీరు చేస్తారు. మీరు అనలిస్టులు మీరు, అది ఏం కాదు. మేము అలాంటి మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు కూడా దయచేసి దాన్ని విరమించుకోండి. మీ తరపుని క్షమాపణలు ఎవరికి ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే యూఆర్ ద రైట్ మ్యాన్. మేమంతా గౌరవిస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఎందుకంటే అన్ని బాగా జరిగి అన్ని కరెక్ట్ గా ఉంటే ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియదు కదా. కానీ ఖచ్చితంగా అట్లాంటి సందర్భం వస్తుందనే కదా అందరూ మాట్లాడుకునేది. సార్ సాగర్ గారు, ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాట పటిమని ఈవేళ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి నూరు పోసింది. దాన్ని మక్కి కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి ఈవేళ తన పార్టీని మళ్ళీ నిర్మించుకోవాలని, రేపు అధికారంలోకి తెచ్చుకోవాలని అతను ఆరాటపడతాడు. అందులో భాగంగా కొన్ని ఫేక్ ప్రచారాలు, ఇటువంటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి బెయిల్ అనేది ప్రాథమిక హక్కు, పొందే హక్కు ఉంటుంది. బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. అది ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు, దేశానికి స్వాతంత్రం ఇచ్చినట్టు, లేదా ఆయన ఏదో సమరయోధుడు అన్నట్టు కాదు, ఆయన పెద్ద ప్రజానాయకుడు అన్నట్టు కూడా కాదు. కానీ వాళ్ళు ఫేక్ మనుషులు ఏం చేశారంటే, రాజమండ్రి సెంట్రల్ జైలు చెర్ల జగ్గిరెడ్డి అని ఆ కోనసీమ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే, ఒక పార్టీ అధ్యక్షుడు, అతను ఆ జక్కంపూడి రాజా ఇలాంటి వాళ్ళు కలిసి ఒక 100 మోటార్ సైకిళ్ళు, ఒక 50-60 కార్లు వేసుకుని వచ్చి హంగామా చేసి, దేనికండి ఇది ప్రజలు అసహించుకున్నారు. అది చూసి రాజమండ్రి కాదు, యావత్తు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ముఖం మీద ఉమ్మినట్టు మాట్లాడారు. ఇది దేనికంటే, దేనికి సంకేతం? అది ఒక లిక్కర్ అమ్ముకుని, లిక్కర్లో కోట్లు దోచుకుని జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చేవాడికి స్వాగతం చెప్తారా? అలాగే ఒక దళితుడిని, తన కారు డ్రైవర్ ని చంపేసి ఇంటికి ఆ డెడ్ బాడీని గిఫ్ట్ కింద ఇచ్చినటువంటి ఒక వ్యక్తి జైల్లోంచి వస్తే అతనికి ఊరేగుతారా? పూల వర్షం కురిపిస్తారా? ఇదా ఈ పార్టీ సంస్కృతి అండి? ఇదా ఈ పార్టీ ప్రజలకు ఇచ్చే సందేశం? ఇటువంటి పనికి మాలినటువంటి ఎపిసోడ్ లా మీరు ప్రజలకు చూపిస్తారు. సాగర్ గారు అట్లాగే చాలా కొన్ని మంది కంపేర్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ లో ఉండి బయటకు వచ్చిన తర్వాత 14 గంటలు 18 గంటల పాటు ఆయన జర్నీ వెళ్ళిపోవడం, అదంతా కూడా నిజంగా చెప్పాలంటే దానికి దీనికి అసలు కంపేర్ చేయడానికే లేదు. అక్కడ ఎక్కడ పార్టీ శ్రేణులు లేరు, ఎవరు లేరు. ఆయన వెహికల్ నుంచి కూడా బయటకు దిగలేదు, అందులోనే కూర్చున్నారు 14 గంటలు. తర్వాత ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి రోడ్డుకి ఇరువైపులా నిల్చున్నారు ఆయన కోసం. సార్, అదే చెప్పబోతున్నాను. దయచేసి చెప్పబోతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేసి, కుతంత్రం చేసి, గాలి పోగేసి ఒక కల్పితమైనటువంటి కేసుని నమోదు చేసి హడావిడిగా ఆయన్ని అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెట్టి బెయిల్ రాకుండా ఒక ప్రభుత్వం 24 గంటలు పనిచేసి యావత్తు ప్రభుత్వం అంతా శక్తియుక్తులు ప్రదర్శించి అడ్డుకున్నది. అటువంటి సమయంలో ఆంధ్రదేశం అంతా ఉవ్వెత్తున లేచింది. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుని లక్షల జీతాలు సంపాదించే ఉద్యోగులు ఏకమై కదం తొక్కారు హైదరాబాద్ నగరం నడివీధుల్లో. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో శిరోముండనాలు చేసి, నేను కూడా శిరోముండనం చేయించుకున్నా. 500 మందితో పీకన్నవరం నడి రోడ్డు మీద కూర్చుని వందలాది వేలాది మంది శిరోముండనాలు చేయించుకున్నారు. భోజనాలు మానేశారు, ఉపవాస దీక్షలు చేశారు. చంద్రబాబు నాయుడు బయటకు వస్తే తిరుమల కొండ కాలినడకన ఎక్కిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. సింహాచలం అప్పన్న కొండ ఎక్కిన వాళ్ళు ఉన్నారు. అన్నవరం సత్యదేవుడికి కళ్యాణం చేయించిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అక్రమం, కుతంత్రం, గాలి కేసు, అది రాజకీయ కక్ష కేసు. అది ఆయన బయటకు రావాలని ప్రజలు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు దేవుడు ఎప్పుడయ్యాడండి? ఆయన అరెస్ట్ అయిన తర్వాత దేవుడు అయ్యాడు ప్రజల గుండెల్లో. అప్పటి వరకు ఎన్టీ రామారావు గారే దేవుడు.
అప్పుడు ఆయన బయటకు వచ్చాడంటే మరి దేవుణ్ణి చూడడానికి మామూలు జనం అండి ఆ రోజు రోడ్డుకి ఇరువైపులా రాజమండ్రి నుంచి అమరావతి వరకు రోడ్డుకి ఇరువైపులా రాత్రి 1 గంట అయినా 2 అయినా 3 అయినా తెల్లవార్లు ఆనాడు అన్నగారి కోసం పడిగాపులు పడి చంకలో పిల్లలను కూడా మర్చిపోయి ఏ విధంగా మహిళా తల్లులు బయటకు వచ్చి ఎదురు చూశారో చంద్రబాబు నాయుడు గారు విడుదల వస్తుంటే అంత ఘన స్వాగతాన్ని ఆ వేళ ప్రజలు ఇచ్చారు. ఆ ఘన స్వాగతం ఎంత ఘనంగా జరిగిందో తర్వాత జరిగిన ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చారు కూటమి. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి అటువంటి ఎపిసోడ్ని కాపీ చేసి ప్రజలకు చూపిస్తే, కాపీ పేస్ట్లు చేస్తే, అటువంటి ఫేక్ ప్రోగ్రామ్స్ ని చూపిస్తే ఎవరు సహిస్తారండి? ఎవరు నమ్ముతారండి? గుండెల్లో నుంచి రావాలి అభిమానం. అయ్యో మిథున్ రెడ్డి తప్పు చేయలేదు, కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, బయటకు వస్తున్నాడు అని ఎవడన్నా అనుకున్నాడా? అతను లోపల ఉంటే ఎవడన్నా స్థానికుడు వెళ్ళి చూసాడా? ఆ పెద్దిరెడ్డి కుటుంబం వచ్చి అక్కడ కాపురం ఉండి రోజుకి ఆ నాయకులను ఫోన్లు చేసుకుని రప్పించుకుని వాళ్ళు వెళ్ళేవారు, వచ్చేవారు, ఆ ప్లేటర్లు వెళ్ళేవాళ్ళు, వచ్చేవారు. అదే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉంటే యావత్తు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఇలాగా విశాఖపట్నం జిల్లాలు నాయకులు ఎవరు కూడా నాయకుల కంటే ప్రజలు ఎక్కువ ఆ రాజమండ్రి తోటల్లో పడిగాపులు కాచారండి 53 రోజులు. ఎక్కడ గొడవ చేయలేదు కదా, ఈ విధంగా గొడవ చేయలేదు, ఎవరు చేయలేదు. క్రమశిక్షణ తప్పలేదు. ఏంటండి అటు 10 మైళ్ళు ఇటు 10 కిలోమీటర్లు అటు అలాగే 40 కిలోమీటర్ల మేర పెట్టను కూడా రానిచ్చేవారు కాదు పోలీసులు. అయినా కూడా క్రమశిక్షణతో ఎండలో టెండలో నడి రోడ్డు మీద మేము ఆ చెట్ల కింద పుట్ల కింద కూర్చుని బాబు గారు లోపల ఏం చేస్తున్నాడో, ఏం కుట్ర చేస్తున్నారో, ఆయనకి నీళ్లు ఉన్నాయా, ఆయనకి భోజనం ఉందా, ఆయన చంపుతారేమో, ఆయనకి ఏదన్నా ఇంజెక్షన్ చేసేస్తారేమో, ఆయన ఇబ్బంది పెడుతున్నారని కాపలా కాచారండి ప్రజలు. అది నేచురల్ సపోర్ట్, అది ప్రజల గుండెల్లో వచ్చిన స్పందన. అది ప్రజలు ఒక ఆరాధ్యంగా నాయకుడిని దేవుడిగా భావించి కాపలా కాచుకున్నారు ఆ వేళ. రైట్. అట్లాగే సాగర్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూ అంటే మిథున్ రెడ్డి దగ్గర కావాల్సిన సమాచారం అంతా తీసుకొని నిబంధనలు విధించి ఇట్లా అంటే బెయిల్ ఇదంతా కూడా జరిగిందని అనుకోవచ్చా? అంటే ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంతే కాదు సార్, ఇప్పుడు మొత్తం వాస్తవం అంతా వచ్చి కక్కేశాడు సార్. ఇంకొకటి చెప్తాను మీకు, ఈవేళ ఎటువంటి బెయిల్ ఇచ్చారండి? ఆధార్ కార్డు, ల్యాండ్ ఫోన్, మొబైల్ మొత్తం సరెండర్ చేయమన్నారు. దేశం విడిచి వెళ్ళరాదన్నారు. ప్రతి సోమవారం శుక్రవారం సిట్టు విచారణకు వెళ్ళమన్నారు. ఉదయం 9 నుంచి 5 వరకు వెళ్ళమన్నారు. ఎక్కడ అది ఈ విషయం బయట మాట్లాడొద్దన్నారు. అక్కడ కూడా కోర్టును ఉల్లంఘించారు చూడండి. అక్కడ ఆ విధంగా చేయకూడదు. కోర్టు తీర్పు బెయిల్ ఇచ్చినటువంటి షరతులకి విరుద్ధంగా వాళ్ళు అక్కడ జనాన్ని తీసుకొచ్చారు, హంగామా చేశారు, కారులతో బైకులతో హంగామా చేశారు. అది చాలా కోర్టు ధిక్కరండి. అది దాన్ని కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, న్యాయస్థానాలను అపహాస్యం చేయొద్దు. మీ బెయిల్ ఏమి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేది? బెయిల్ వచ్చినంత మాత్రాన్ని మీరు ముద్దే కాకుండా పోరు.